మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారండి. ఆ శత్రువులు ఎందుకు పుట్టుకొస్తారో తెలుసా? మనం ఎప్పుడైతే ఎదగడం స్టార్ట్ చేస్తామో ఈర్ష్య, ద్వేషాలు, కోపాలతో ఈ శత్రువులు మనకు పెరుగుతూనే ఉంటారు. మరి ఈ శత్రువులను ఎదుర్కోవాలంటే 5 చిట్కాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మౌనమే సరైన ఆయుధం. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు మౌనంగానే ఉండండి. నెంబర్ 2, కోపాన్ని పెంచుకోవడం కాదు, శత్రువులను పెంచుకోవడం కాదు, మంచి ఆలోచన వ్యూహాన్ని ఉపయోగించండి. అప్పుడే మీరు గెలుస్తారు. ఇక నెంబర్ 3, సరైన మిత్రుణ్ణి ఎంచుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. నెంబర్ 4, మీ రహస్యాలను పొరపాటున కూడా ఎవ్వరికి చెప్పకండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పకండి. ఇప్పటి ఫ్రెండ్సే నీకు శత్రువులుగా మారొచ్చు. నీ బలహీనతలు, రహస్యాలు అన్నీ తెలుసుకొని నిన్ను ఆడుకొని వాడుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమా. నెంబర్ 5, కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గడం తప్పేం కాదండి. మన టైం వచ్చే వరకు కాస్త సహనంతో ఉండండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవ్వరేమన్నా సరే నీతిగా, ధర్మంగా ఉండండి. మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. అయితే మీ లైఫ్లో కూడా ఇలాంటి శత్రువులు ఉన్నారా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.